హాయ్ హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండ్ డెవాప్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో ఎస్ పాయింట్ ఏంటంటే హౌ డేంజరస్ ఈస్ కాంపిటీషన్ ఇన్ ద డెవాప్స్ మార్కెట్ అని. సో మనం అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ ఎస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లర్నింగ్ ద డెవాప్స్ అని. సో మనకి కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనే పాయింట్ పైన డిస్కస్ చేద్దాం డెవాప్స్ మార్కెట్ పైన. సో మెనీ పీపుల్ ఆర్ లర్నింగ్ డెవాప్స్ మెథడాలజీస్ అండి. ఈజ్ కాంపిటీషన్ బికమ్ వెరీ డేంజరస్? ఎస్. కాంపిటీషన్ మనకి ఎప్పుడు డేంజరస్ అవుతుందంటే ఎస్, సో మనకి మన దగ్గర స్కిల్స్ లేనప్పుడు అండి. సో అంటే మనకి ఎలాంటి స్కిల్స్, బట్ కాన్సెప్ట్స్ మనకు తెలుసు, బట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కాంపిటీషన్ ఆర్ వెరీ వెరీ హై అవుతుంది. సో స్కిల్ ఉన్న మెంబర్కి అయితే మనకి వెరీ క్విక్గా వచ్చేసి జాబ్ని గెట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో మన హ్యాండ్స్ ఆన్ అండి. సో హ్యాండ్స్ ఆన్ రియల్ టైం ప్రాజెక్ట్ని పర్ఫామ్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ మనం పర్ఫామ్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్. సో మనకి కాంపిటీషన్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే సో డెవాప్స్ మెథడాలజీ ఇస్ వెరీ వెరీ పాపులర్ అండి. సో డెవాప్స్ అంటే ఏంటి, మనకి డెవలప్మెంట్ టీమ్కి అండ్ ఆపరేషనల్ టీమ్కి కొలాబరేషన్ క్రియేట్ చేయడానికి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి డెవాప్స్ మెథడాలజీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మొబైల్ ఫోన్ని పర్చేజ్ అనుకున్నాను. నాకు ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ని సెలెక్ట్ చేశానండి. ఫ్లిప్కార్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ద సేమ్ ప్రోడక్ట్ నాకు సేమ్ మొబైల్ ప్రోడక్ట్ని వచ్చేసి నాకు విత్ ఇన్ 5 డేస్ లోపల డెలివర్ చేస్తాను. 5 డేస్ లోపల నాకు డెలివర్ చేస్తున్నాను. సేమ్ అదే ప్రోడక్ట్ నేను అమెజాన్లో పర్చేజ్ చేస్తే విత్ ఇన్ 3 డేస్ లోపల డెలివర్ చేస్తాను. ఓబియస్లీ మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? అమెజాన్ ఓన్లీ, రైట్? వై అమెజాన్? ఎస్, ఆ ప్రోడక్ట్ మనకు వచ్చేసి వెరీ క్విక్గా డెలివర్ చేస్తున్నారు. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనకి సాఫ్ట్వేర్లో కూడా ఏం చేస్తారంటే ఐటీ ఇండస్ట్రీలో కూడా సో ఒక అప్లికేషన్ని చాలా మార్కెట్లోకి క్విక్గా ఫాస్ట్గా తీసుకురావడానికి యూజ్ చేసే మెథడాలజీ ఏంటంటే డెవాప్స్ అండి. దాట్స్ వై సో మెనీ పీపుల్ లర్నింగ్ ద డెవాప్స్ మెథడాలజీస్ అండి. మెనీ పీపుల్ లర్నింగ్ ద డెవాప్స్ మెథడాలజీస్ అండి. సో ఓల్డెన్ డేస్లో మనకి ఏంటి, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్ జాయిన్ ద డెవాప్స్ కోర్సెస్. బట్ అక్కడ ఏంటి, హై శాలరీ ఉంటుంది, నాన్ ఐటీ పీపుల్ ఎవ్రీ వన్ కెన్ లర్న్ ద డెవాప్స్ అండి. బట్ అక్కడ వాళ్ళకి ఏం మిస్ అవుతున్నారంటే స్కిల్స్ మిస్ అవుతున్నారండి. హ్యాండ్స్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్స్ లేదు. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ని పర్ఫామ్ చేయట్లేదు. సో ఇందువల్ల మనకి ఏం క్రియేట్ అవుతుందంటే కాంపిటీషన్ అనేది క్రియేట్ అవుతుందండి. సో మన దగ్గర స్కిల్స్ లేకపోతే ఆబ్వియస్గా ద జాబ్ ఈస్ డిఫికల్ట్. బట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇంటర్న్షిప్ ఫ్రెషర్స్ ఆల్సో జాబ్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ డిఫరెంట్ రోల్స్ ఆర్ దేర్ ఇన్ డెవాప్స్. డిఫరెంట్ రోల్స్ ఆర్ దేర్ అండి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లర్నింగ్ డెవాప్స్లో ఏం చేస్తున్నారు, ఇక్కడ జస్ట్ బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నారండి. సో లైక్ ఫ్రెషర్స్ వచ్చేసి మనకి లైక్ డాకర్ కావచ్చు, జెన్కిన్స్ కావచ్చు, లైక్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఒక ఫ్యూ సర్వీస్ మాత్రమే లాంచ్ చేస్తున్నారండి. బట్ ద కంపెనీస్ ఎక్స్పెక్టింగ్ రియల్ టైమ్ ఇంప్లిమెంటెడ్ స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. సో ఒక ప్రాజెక్ట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం, ఆ ప్రాబ్లమ్స్ ఎలా మనం ట్రబుల్ షూట్ చేస్తాం, ఆటోమేషన్ ఏ విధంగా మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తాం డెవాప్స్ అని కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. బట్ ఆ స్కిల్స్ మనం ఇక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ స్కిల్స్ మనకి రావండి. సో హ్యాండ్స్ ఆన్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేయాలి. హ్యాండ్స్ ఆన్ రియల్ టైం ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేయాలండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి, మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఏ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే June 25th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. June 25th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 AM to 9 AM అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు మనకి. ఎస్, నా కోర్ కంటెంట్ ఈస్ క్లౌడ్ ఇండక్షన్ డెవాప్స్ లినిక్స్. ఫర్ ఎవరీ డెవాప్స్ యూ మస్ట్ లర్న్ ద లినిక్స్ కమాండ్స్ అండి. వెరీ బేసిక్ కమాండ్స్ ఇంటూ అడ్వాన్స్ కమాండ్స్, గిటర్, మావిన్, జెన్కిన్స్, డాకర్, Kubernetes, Ansible, monitoring tools, Prometheus and Grafana. We are focusing on AWS Cloud and EC2 service, S3 service, VP service, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Route 53, Secret Group, IAM service, Amazon EKS service and so next is Helmchat, Terraform, Argo CD, DevSecOps tool, SonarQube, Trevi, OWSP tool, Checkovi tool, ELK stack monitoring. And also, yes, we are launching new AI tools perform చేస్తున్నామని. సో జెన్ ఏ అండ్ ఆంథ్రోపిక్ ఏలో మనం ఇక్కడ సో క్లౌడ్ ఏ గురించి డిస్కస్ చేస్తాం. నా ఆల్సో వీఆర్ డూయింగ్ ద సమ్ ప్రాజెక్ట్ టాస్క్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ అండి. సో అండ్ ఆల్సో వీఆర్ పర్ఫార్మింగ్ ద సో 9 to
10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తామండి. ఎండ్ టు ఎండ్ పర్ఫామ్ చేస్తామండి. ఎండ్ టు ఎండ్ డెవలప్ పైప్ లైన్ ఈ విధంగా క్రియేట్ చేయాలి. స్కేలబుల్ 3 టైర్ ఈ కామర్స్ అప్లికేషన్ మనం అండ్ ఏడబ్ల్యూఎస్ ఈ కామర్స్ అప్లికేషన్ ఎలా మనం డిప్లాయ్మెంట్ చేయాలి. ఎండ్ టు ఎండ్ సిఏసిడి పైప్ లైన్ యూసింగ్ డెవసెకాప్స్ టూల్స్ ఫర్ హాట్స్టార్ అప్లికేషన్ విధంగా డిప్లాయ్మెంట్ చేయాలి. ఎండ్ టు ఎండ్ హాట్స్టార్ అప్లికేషన్ డిప్లాయింగ్ బ్రోకర్ మావెన్ జెన్కిన్స్ అపాచీ టామ్క్యాట్ సో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాచ్ మానిటరింగ్ ద అన్సిబుల్ అండ్ ఆటోమేషన్ విధంగా పర్ఫామ్ చేయాలి. సో ప్రొడక్షన్ రెడీ స్కేలబుల్ ఈ కామర్స్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ అండ్ ఏడబ్ల్యూఎస్ యూజింగ్ ఫ్లాష్ అండ్ MySQL RDS సర్వీస్ అండి. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్ పర్ఫామ్ చేస్తామండి. యాక్చువల్ ఏజెంట్ డిప్లాయ్మెంట్ యూజింగ్ ఏ క్లౌడీ MCP సర్వర్ అండ్ AWS క్లౌడ్ లో మన విధంగా డిప్లాయ్మెంట్ చేయాలో ఎండ్ టు ఎండ్ మనం డిస్కస్ చేస్తాం. ఇలా మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తామండి. సో మనం హ్యాండ్స్ ఆన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మనకి పర్ఫామ్ చేయాలి. కంపెనీస్ వచ్చేసి మనకి ఇంక్రీజింగ్ ద మోర్ ఎక్స్పెక్టేషన్ అండి. బట్ ప్రీవియస్ డేస్ లో వచ్చేసి మనకి డెవాప్స్ బేసిక్ నాలెడ్జ్ ఈస్ ఎనఫ్ అండి. బట్ ద రైట్ నో ప్రెసెంట్ మార్కెట్ లో హెవీ కాంపిటీషన్ ఆర్ దేర్. ఆ కాంపిటీషన్ మనం హ్యాండిల్ చేయాలంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలండి. దట్ ఈస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద CICD పైప్ లైన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి. హ్యూమన్స్ మన డిప్లాయ్మెంట్ మైక్రో సర్వీస్ ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి. క్లౌడ్ ఆటోమేషన్ మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏ విధంగా రిసోర్స్ క్రియేట్ చేయాలి. మనకు ఆర్గనైజేషన్కి ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు సో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. మానిటరింగ్ మనం ఏ విధంగా పర్ఫామ్ చేయాలి. SRO ఏ విధంగా పర్ఫామ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మనం ఇక్కడ మేనేజ్ చేయగలగాలండి. సో అప్పుడే మనకి సో ఫేక్ గా జాబ్ అనేది గెట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందండి. థ్యాంక్ యూ.